ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు 19 ఫిబ్రవరి 1630లో జన్మించడం జరిగింది. ఛత్రపతి శివాజీ గారు మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. తన మరాఠా సామ్రాజ్యంలో ఎన్నో విజయాలు సాధిస్తూ ఔరంగజేబ్ లాంటి మొఘల్ సామ్రాజ్య రాజులను ఎదిరించాడు. మరాఠా పాలకుడిగా శూద్రులలో అతిశూద్రులను చేరదీస్తూ ఈ యొక్క మనువాద ధోరణిని ఎండగడుతూ బ్రాహ్మణుల యొక్క మనువాద ధోరణిని పక్కన పెట్టేసి బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ఛత్రపతి శివాజీ గారు పూనుకున్నారు. అయితే ఈ విషయం నచ్చక మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న బ్రాహ్మణులు ఛత్రపతి శివాజీ దగ్గర ఉన్న బ్రాహ్మణులు కుట్ర పన్ని శివాజీ మహారాజును అంతం చేశారు. శివాజీ మహారాజుపై హత్యాయత్నం చేసింది కూడా కులకర్ణి అనే బ్రాహ్మణుడే. అయితే ఛత్రపతి శివాజీ యొక్క చరిత్రను మరుగునపరిచేసి ఆయనను కేవలం గోబ్రాహ్మ రక్షకుడిగా చూపించారు. మొట్టమొదటిసారి ఛత్రపతి శివాజీ గారి సమాధిని మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1869లో రాయ్గఢ్లో కోటలో ఛత్రపతి శివాజీ సమాధిని కనుగొని 1870లో ఫిబ్రవరి 19న శివాజీ ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మరాఠీలో పోబడ రచించి ఊరు ఊరు వాడ వాడ పూనా బొంబాయి నగరాల్లో శివాజీ పైన గానం రాసి ఊరు ఊర గానం చేయడం జరిగింది. శివాజీ గారిని ముస్లిం వ్యతిరేకి అని చిత్రీకరించారు బ్రాహ్మణులు. శివాజీ గారికి ముస్లిం వ్యతిరేకి అయితే ఆయనకు గురువుగా బాబా యాకూబ్ ముస్లిం గారు ఉన్నారు. ఆయన అంగరక్షకులు 11 మందిలో 2 ముస్లింలు, 4 ఎస్సీలు, సైన్యంలో 700 మంది పఠాన్లు ఉన్నారు. 2 సేనాధిపతులు ముస్లింలే, దరియా సారంగ్ ఒకరు, దౌలత్ ఖాన్ ఒకరు. అదేవిధంగా శివాజీ మహారాజ్కి న్యాయ సలహాదారుడిగా ఖాజే హైదర్ ముస్లిమే. ఆగ్రాలో ఔరంగజేబు ఆధీనంలో శివాజీ గారు బంధింపబడి ఉంటే శివాజీ స్థానంలో మహతర్ అనే ముస్లిము ఆ యొక్క స్థానంలో పడుకొని శివాజీ గారిని తప్పించడం జరిగింది. ఛత్రపతి శివాజీ గారికి రైతురత్నం కల్వాడి భూషణ్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఛత్రపతి శివాజీ యొక్క ఉత్సవాలను ప్రారంభించింది జ్యోతిరావు పూలే గారు. అప్పటి వరకు ఈ యొక్క ఉత్సవాలు జరిపింది లేదు. ఛత్రపతి శివాజీ ఉత్సవాలకు బదులుగా బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలను తీసుకొచ్చారు. శూద్రుల్లో చైతన్యం నింపుతుంది ఈ యొక్క ఉత్సవాలని చెప్పేసి గణేష్ ఉత్సవాలను తీసుకురావడం జరిగింది. ఛత్రపతి శివాజీ లాంటి మహనీయుడిని కేవలం గోబ్రాహ్మ రక్షకుడిగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారు. శూద్రుల రాజైన ఛత్రపతి శివాజీ శూద్రుల కోసం అతిశూద్రుల కోసం బహుజన రాజ్యాన్ని స్థాపించాడు కానీ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. అన్ని మతాలు కలుపుకొని అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పరిపాలన జరిపిస్తే చరిత్రను వక్రీకరించారు మన బ్రాహ్మణవాదులు. శివాజీ వెనకాల ఉన్న జెండా కాషాయం జెండా కూడా బౌద్ధానికి సంబంధించినది, అది హైందవానికి సంబంధించిందని చిత్రీకరిస్తున్నారు. చరిత్ర తెలుసుకోండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చరిత్ర తెలుసుకొని ఆయన ఏ యుద్ధాలు చేశారు, ఆయన దగ్గర ఉన్న అంగరక్షకులు ఎవరు, ఆయన దగ్గర ఉన్న సలహాదారులు ఎవరు, ఆయన రాజ్యంలో ముస్లింలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు బహుజనులు తెలుసుకోవాలి. ఛత్రపతి శివాజీ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, బహుజనవాదానికి సంబంధించిన వ్యక్తి, బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించిన వ్యక్తి. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ రాజు అవుతుంటే బ్రాహ్మణులు అభిషేకించడానికి కూడా రాలేదు. కాశ్మీర్ నుంచి ఒక పండితుని తీసుకుని వస్తే ఆ పండితుడు ఛత్రపతి శివాజీని ముట్టడానికి కూడా అంగీకరించలేదు. ఎడమకాలి బొటనవేలుతో ఆ యొక్క తిలకాన్ని దిద్ది వెళ్ళిపోయిన మూర్ఖులు బ్రాహ్మణులు.